హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలుంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జామ్ అవడం వల్ల ఈ బండ్ల వాళ్ళు మొత్తం మా బస్తీలో జొరబడుతున్నారు. మేము కనీసం వాకిట్లో వెళ్ళడానికి కూడా మాకు కష్టంగా ఉన్నది. పిల్లలు ఆ రోడ్డు మీద వెళ్తారు, మేము వెళ్తాం, నడవడానికి కూడా ఇబ్బంది ఉన్నది. కంప్లెయింట్ ఏమైనా రైజ్ చేశారా? లేదు, ఏం చేయలే. ఇంకా మా పెద్ద మనిషి ఉన్నాడు, ఆయననే చేయాలి. అయితే వాటర్ ప్రాబ్లమ్ గానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గానీ, చెత్త ప్రాబ్లమ్ గానీ, మున్సిపల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలానే జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మీకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇప్పుడైతే చెత్త ప్రాబ్లం ఇట్లా ఏం లేదు, బాగానే ఉన్నది. వాటర్ ప్రాబ్లం ఇంకా మొదలైతే ఎప్పుడైతే కొంచెం కొంచెం అవుతుంది, సరిగా నీళ్ళు రావట్లేదు మాకు. ఆ? అదేవిధంగా మీ కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఇక్కడికి రావడం, పరిస్థితులను చూడడం, గమనించడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? ఎప్పుడో ఆ మధ్యలో వచ్చిండు ఒకసారి కార్పొరేటర్, వచ్చి ఒక రౌండ్ వేసుకొని పోయిండు, కానీ మరి ఆయన ఏం చేసిండో ఏమో తెలియదు. ఇంకా ఏం చర్యలు తీసుకుండో తెలియదు. ఏ విధంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ? ప్రస్తుతానికి మొన్ననే కదా మేడం అతను ఎన్నికైంది, ఇంకా అర్థం కాలే ఇంకా ఆయన కథ. అంటే ఇంతకు ముందు బాగుండేనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుంది? చెప్పాలంటే అది అంతే ఉంది, ఇది అంతే ఉన్నది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది అంటారు? ఇప్పుడు మరి చెప్పిండు కదా మా పెద్ద మనిషి, మరి మాజీ కార్పొరేటర్ ఉన్నారు, ఆయన వస్తే జర నాలుగు తెలుసు కాబట్టి చేస్తుండవచ్చు.